హాయ్ ఫ్రెండ్స్, నేను రసం పెట్టాను. పిల్లలడ బాగా తింటారు, చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను టమాటాలు బాగా కట్ చేసి బాగా ఒక హాఫ్ కిలో టమాటా తీసుకున్నాను. నేను దాన్ని సన్నగా తరిగినాను. తరిగేసి చింతపండు కడిగి దాంట్లో వేసేసాను. తర్వాత స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టాను. ఉడికినాక బాగా కలబెట్టి బాగా వంచాను. ఇది జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ బాగా పొడిగొట్టుకోండి మిక్సీలోనే. తర్వాత దాంట్లో వడగట్టేసినాను. బాగా పిసికి దాంట్లో వడగట్టుకొని ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఆ పొడి జీలకర్ర పొడి మొత్తం వేసి బాగా పిసికిన తర్వాత పసుపు బుడడ వేయాలి. వేస్తేనే మీకు టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. రసము అలా మెత్తగా పిసకాలి, అట్నే వేసి బాకండి. మనం ఓపిక బాగా పిసికితేనే రసం టేస్ట్ వస్తుంది. ఇలా తిరగవచ్చేయండి. ఆవాలు, ఉద్దుపప్పు ఆవాలు వేసి ఆయిల్ పోసి మిరపకాయలు వేసి యాగనించి మళ్ళీ తర్వాత మనం కలుపుకొని ఉంటాం కదా, దాన్ని ఎత్తి దాంట్లో పోసి బాగా ఆ మిరపకాయల సన్నగా వచ్చేట్టుగా మన చేత్తోనే పిసకాలి, పొడి పొడిగా వచ్చేట్టుగా. ఇంగో పొడి పైనే చల్లి బాగా ఉడకనించాలి. ఇలా ఉడికినాక తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో మీరు చేసుకొని ఒకసారి తిని చూడండి. నిజంగా ఎలా ఉందనేది మీరు చెప్పండి. నేనైతే అన్నంలో పోస్తున్నాను. చాలా బాగుంటుందండి. కారం ఉండదు. టమాటా రసం అంటే టమాటా రసం అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా ఉన్న ఫాలో అయ్యారంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? రసం టేస్ట్ ఉండాలి కదా తినేదానికి.